ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మాత్రం సూపర్ క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే మన ఇండియాలో మొట్టమొదటిసారిగా 8 Gen 3 తో లాంచ్ అయినటువంటి మొబైల్ ఫోన్ ఇది. ఇంతేకాదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది అండర్ 50K లో బేస్ వేరియంట్ తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఒకవేళ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో గనక మీరు ఒక మంచి పవర్ఫుల్ గేమింగ్ అలాగే పవర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని నేను అంటాను. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ iQoo కు సంబంధించినటువంటి iQoo 12. ఆలస్యం చేయకుండా వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేసేయండి. ఎందుకంటే ఒకవేళ ఈ వీడియో గనక 10K లైక్స్ క్రాస్ అయినట్లయితే మీరు ఊహించలేరు, నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాను వీడియో అంతే. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. iQoo BMW ప్రీమియర్ పార్ట్నర్ తోటి అండ్ మోటో స్పోర్ట్ కి సంబంధించినటువంటి లోగోని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నిజంగా ఈ బాక్స్ లో కూడా ఒక కైండ్ ఆఫ్ థీమ్ ఉంది. ఇక్కడ మీరు చూసారా, దీన్ని అటు ఇటు మనం మూవ్ చేస్తుంటే ఆ షేడ్ కూడా పిన్ పాయింట్ ఉంది చూసారా, అది కూడా మూవ్ అవుతుంది. చాలా ప్రీమియం ఉంది బాక్స్ అయితే. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ iQoo 2, అలాగే టాప్ అండ్ బాటమ్ ఏమీ లేదు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న వేరియంట్ ఏదైతే ఉందో 16+512GB, ఇది టోటల్లీ హై ఎండ్ వేరియంట్. దీంట్లో మరొక వేరియంట్ కూడా ఉంటుంది 12+256GB. ఇక ఆలస్యం చేయకుండా మనం బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి డివైస్ ఉంది. సో ఇక్కడ మనకు పంపించింది లెజెండ్ కలర్. లెజెండ్ అంటే BMW వైట్ కలర్ ఉంటుంది సరే. సో అది మరొకటి వచ్చేటప్పటికే ఆల్ఫా, ఇది మీకు బ్లాక్ కలర్ లో మనకు రావడం జరుగుతుంది. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే అఫీషియల్ గా వీళ్ళు BMW తో పార్ట్నర్ అయ్యారు కదా, సో దీనికి సంబంధించినటువంటి ఒక ప్లగ్ కార్డ్ అయితే మనకు పంపించారు అలాంగ్ సైడ్ విత్ సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ పిన్. సో వీటిని పక్కకు పెట్టేస్తే మరికొన్ని డాక్యుమెంటేషన్ అలాగే TPU కేస్, ఇది వచ్చేటప్పటికే సిలికాన్ కేస్ అండ్ ట్రాన్స్పరెంట్ కేస్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జర్ ని మనకు బాక్స్ లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ మనకు PD చార్జర్ అయితే పంపించారు అలాంగ్ సైడ్ విత్ ఒక హై క్వాలిటీ USB Type-C to Type-C కేబుల్. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. ఇక బాక్స్ ని మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ ని మనం ఒకసారి అయితే చూసేద్దాం. ఏదన్నా కానీ ఈ ర్యాప్ ని అన్రాప్ చేసే ఫీల్ ఉంటుంది సరా, ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. సో దీని పక్క పడేస్తే ద బ్యూటిఫుల్ iQoo 12 is here. ఫస్ట్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీని బాడీ అంతా కూడా మనకి అల్యూమినియం చార్జిన్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాంగ్ సైడ్ విత్ గ్లాసీ కైండ్ ఆఫ్ ఫినిష్ ఇచ్చారు. అఫ్ కోర్స్ ఇది ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇంట్రెస్టింగ్ గా ఈ సెగ్మెంట్ లో ముఖ్యంగా ఫ్లాగ్షిప్ కేటగిరీలో కేవలం 8.1mm థిక్నెస్ తో వచ్చినటువంటి ఏకైక మొబైల్ ఫోన్ ఇది. ఈవెన్ ఫోన్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది జస్ట్ 203 గ్రామ్స్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇక ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు స్కాచ్ సెన్సేషన్ గ్లాస్ అయితే యూస్ చేశారు. అండ్ దీంట్లోనే మరొక వేరియంట్ ఉంటుందని చెప్పాను చూసారా, ఆల్ఫా. దాంట్లో వచ్చేటప్పటికి AG గ్లాస్ టెక్నాలజీని అయితే యూస్ చేయడం జరిగింది. రెండు కూడా మనకి గ్లాసే. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి IP64 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని తీసుకొచ్చారు. సో ఇక్కడ నాకు IP68 అలాంటిది ఏదైనా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో వీళ్ళు అక్కడ కాస్ట్ కటింగ్ కోసం IP64 నే మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే సింప్లీ క్రేజీ, మీకు ఎక్కడ జారిపోవటం అలాంటిది అయితే ఉండదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి గ్లాస్ ఉంటుంది కాబట్టి ఒక ప్రీమియం ఫోన్ ని హ్యాండిల్ చేస్తున్నటువంటి ఫీల్ అయితే మీరు ఖచ్చితంగా ఆస్వాదిస్తారు. పోర్ట్స్ అండ్ బటన్స్ విషయానికి వచ్చారు అంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. దీనిలో మీకు 2 ఫిజికల్ సిమ్ కార్డ్స్ అయితే వేసుకోవచ్చు. అంతే, మీకు అడిషనల్ గా మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక IR బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు స్పీకర్ గ్రిల్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేటప్పటికే బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ తో మనకు రావడం అయితే జరుగుతుంది. సో కర్వ్డ్ స్క్రీన్ ఇట్లాంటివి అయితే ఉండదు. ముఖ్యంగా గేమర్స్ ని దృష్టిలో పెట్టుకుని దీన్ని డిజైన్ చేస్తుంటారు. పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ కాబట్టి సో గేమర్స్ ఇట్లాంటి వాటి అందరికి మల్టీ టచ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది కర్వ్డ్ అయితే. సో దీన్ని ఫ్లాట్ స్క్రీన్ గానే మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక ఫ్రెండ్స్, దీంట్లో మరొక కీ హైలైట్ ఇందులో ఉన్నటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి అనుకుంటున్నారా? కాదండో, ఇది 1.5K డిస్ప్లే అయితే వీళ్ళు యూస్ చేశారు. AMOLED డిస్ప్లేనే, 10-bit ప్యానల్. అఫ్ కోర్స్ ఇందులో వచ్చేటప్పుడు మనకి HDR10 కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. కలర్స్ మాత్రం చాలా పంచీగా, బ్రైటర్ గా, అండ్ నిజంగా ఒకవేళ మీరు కనుక కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ విల్ లవ్ దిస్. అండ్ దీని పక్కకు పెట్టారు అన్నట్లయితే iQoo కి సంబంధించినటువంటి ప్రొపరేటరీ Q1 చిప్ ని కూడా వీళ్ళు ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటంటే, ఒకవేళ మీరు కంటెంట్ చూసినప్పుడు కలర్స్ వీటన్నిటిని బూస్ట్ చేసి చూపించడంతో పాటు ఒకవేళ మీరు గేమ్ ఆడుతున్నారు అన్నట్లయితే ఎడిషనల్ ఫ్రేమ్స్ ని ఇందులో ఇంక్లూడ్ చేయడంతో పాటు బెటర్ ఆప్టిమైజ్డ్ పెర్ఫార్మెన్స్ ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నిజంగా కాంటెంట్ మాత్రం చాలా పంచీగా అండ్ బ్రైటర్ గా, కలర్స్ కూడా చాలా పాప్ అవుతూ మనకు కనపడడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో డిస్ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 120 Hz నార్మల్ గా రెగ్యులర్ గా మీరు యాప్స్ వాడుతున్నారు అన్నట్లయితే, గేమింగ్ కనుక యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇది 144 Hz దాకా వెళ్ళడం జరుగుతుంది స్మూతర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. ఇది మాత్రం క్రేజీ. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు.
స్పీకర్స్, ఆడియో కూడా లౌడ్ గానే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ దీంట్లో మనకి ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో గానీ లేదన్నట్టు డాల్బీ అట్మోస్ సపోర్ట్ గానీ తీసుకొని రాలేదు. బట్ వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్ ప్రొఫైల్స్ ద్వారా మనము కొంచెం బెటర్ ఆడియో క్వాలిటీని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ నార్మల్ గా ఐడియల్ గా ఉన్నప్పుడు మీకు వచ్చేటప్పటికి 120 హెడ్స్ టచ్ శాంపుల్ రేట్ గా రావడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. ఈవెన్ ఒకవేళ మీరు కనుక గేమింగ్ ఆడుతున్నారు అన్నట్లయితే కనుక దీని టచ్ శాంపుల్ రేట్ కూడా ఒకవేళ ఇన్స్టెంట్ గా కావాలనుకుంటున్నారంటే అప్ టు 1200 హెడ్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. గేమ్ ఆడుతున్నప్పుడు టచ్ రెస్పాన్స్ కూడా క్రేజీ అనిపించింది. ఇక దీని పెర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఇండియాలో మొట్టమొదటిసారిగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో మనం ముందుకు తీసుకొని రావడం జరిగింది. 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి మీకు 3.3 GHz గా మనకు రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది 5G కూడా టోటల్ 12 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ నేను ఇచ్చేటప్పటికి జియో అలాగే ఎయిర్టెల్ రెండిట్లోనూ నేను స్పీడ్ కూడా కంపేర్ చేసి చెక్ చేశాను. నిజంగా ఫ్లాగ్షిప్ లెవెల్ 5G స్పీడ్స్ అయితే మీరు దీని ద్వారా ఆస్వాదించవచ్చు. ఈవెన్ దీనికి సంబంధించినటువంటి AnTuTu స్కోర్ కూడా సుమారుగా 2.2 మిలియన్ గా స్కోర్ చేయడం జరిగింది. ఈవెన్ దీన్ని CPU థ్రాటిల్ లో కూడా మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 76% మాక్సిమం మనకు పెర్ఫార్మెన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 2.3 గిప్స్ పర్ సెకండ్ గా మనకు రావడం అనేది జరుగుతుంది. సో పెర్ఫార్మెన్స్ ఓవర్ క్లాక్డ్ అనేది ఏం చెప్పలేము, అలాగే అండర్ క్లాక్డ్ అని కూడా చెప్పలేము. సో యావరేజ్ బట్ కంపల్సరీ వీళ్ళైతే ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. గీక్ బెంచ్ స్కోర్స్ విషయానికి వచ్చారంటే సింగిల్ స్కోర్ లో వచ్చేటప్పటికే 2213 అలాగే మల్టీ స్కోర్ లో వచ్చేటప్పటికే 6739 గా మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద డివైజెస్ అన్నిటిలో కూడా అంటే ఈవెన్ సామ్సంగ్ గెలాక్సీ S23 Ultra తో కంపేర్ చేసినా గానీ ఇది మీకు కొంచెం బెటర్ స్కోర్స్ అయితే జనరేట్ చేయగలదు. పెర్ఫార్మెన్స్ వైడ్ గా ది బీస్ట్ అంటాను. మీరు ఎలాంటి గేమింగ్ ఫ్లాగ్షిప్ లెవెల్ గేమింగ్ అయినా కానీ చాలా సునాయాసంగా చాలా స్మూత్ గా ఇదైతే హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఇంతేకాదు దీంట్లో ఉండేటువంటి Q1 చిప్ ఏదైతే ఉందో ముఖ్యంగా గేమింగ్ ఆడుతున్నప్పుడు మీ గేమింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ ని మరింత స్మూతర్ గా ఆప్టిమైజ్డ్ గా మీకు పెర్ఫార్మ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ గేమింగ్ సెంట్రిక్ గా కూడా ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ కన్సిడర్ దిస్. దీనిలో మీకు వచ్చేటప్పటికే ఇప్పటిదాకా iQoo లో ఎప్పుడు రానటువంటి లార్జర్ 6K వేపో చాంబర్ 4 జోన్ కూలింగ్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే కంపేర్ టు iQoo హిస్టరీలోనే వీళ్ళు 40% మరింత బెటర్ కూలింగ్ అయితే తీసుకొని రావడం జరిగింది. మనకు తెలిసిందే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో వచ్చినటువంటి ప్రాసెసర్స్ అన్ని కూడా కొంచెం హీట్ అవుతూ ఉంటాయి. ఆప్టిమైజ్ అవ్వడానికి మరికొన్ని అప్గ్రేడ్స్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. బట్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి థెర్మల్స్ ని కూడా మాక్సిమం కంట్రోల్ చేయడం కోసం వీళ్ళు లార్జెస్ట్ వేపర్ చాంబర్ టెక్నాలజీని అయితే మనం తీసుకొచ్చారు. ఒకవేళ మీరు కనుక హార్డ్ కోర్ గేమర్ అయి ఉండి గేమింగ్ ఆడుతున్నారు అన్నట్లయితే కనుక మ్యాక్స్ టు మ్యాక్స్ 47 డిగ్రీస్ దాకా అయితే వెళ్తుంది. బట్ ఇది చలికాలంలో మేబీ రేపు సమ్మర్ లో ఈ టెంపరేచర్స్ ఏవైతున్నాయో వేరీ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఎనీవే మళ్ళీ అప్పటికల్లా వీళ్ళు మరిన్ని ఓటా అప్డేట్స్ కూడా తీసుకొస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ మోస్ట్ ప్రాబబ్లీ ఈ హీటింగ్ ఇష్యూస్ అన్నిటిని కూడా ఫిక్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 4.0 టెక్నాలజీని అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో మీకు 256 అలాగే 512GB రెండే వేరియంట్స్ ఉండడం జరుగుతుంది. ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ కూడా ఉండదు. సో ఒకవేళ మీకు ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అక్కడ హై ఎండ్ వేరియంట్ కి వెళ్ళండి. బట్ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో మీకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది మీకు రెండు వేరియంట్స్ లో అవైలబుల్ ఉండబోతుంది. ఒకటి వచ్చేటప్పటికే 12GB ప్లస్ 12GB విర్చువల్ ర్యామ్ అంటే 24GB ఆఫ్ ర్యామ్ అయితే మీకు రావడం జరుగుతూ ఉంటుంది. విర్చువల్ ర్యామ్ అంటే మల్టీ టాస్కింగ్ లో ఎక్కువగా మీరు యాప్స్ ని యూజ్ చేసినా గానీ వాటిని రిఫ్రెష్ కానివ్వకుండా క్లోజ్ అవ్వకుండా ఆ మెమరీని అయితే అలా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో మరొక వేరియంట్ 16+16GB వేరియంట్ అంటే టోటల్ 32GB ఆఫ్ ర్యామ్ స్టోరేజ్ లో మనకు రావడం అయితే జరుగుతుంది. బట్ బేసిక్ గా 12GB ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అని నేను అంటాను. ఇక దీనిలో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 ఫన్ టచ్ OS తో మనకు రావడం అయితే జరుగుతుంది. ఫన్ టచ్ OS అనేది దీని ఫ్లేవర్. అండ్ దీంట్లో మరొక 3 మేజర్ అప్గ్రేడ్స్ మరొక 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారంట, విచ్ ఇస్ గుడ్. అండ్ దీంట్లో OS విషయానికి వచ్చారంటే హాట్ యాప్స్ హాట్ గేమ్స్ ఇలాంటి ఫీచర్స్ అయితే తీసేశారు. ఫైనల్లీ iQoo ఇస్ లిజనింగ్. కాకపోతే దీంట్లో కొంత బ్లాట్వేర్ అయితే ఉంది. బ్లాట్వేర్ అనకూడదు కానీ ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కటి మనం వాడతాం. లైక్ ఫేస్బుక్ కావచ్చు, స్నాప్ కావచ్చు, లేదా స్పాటిఫై కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, మనకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి యాప్స్ ని వీళ్ళు ఇచ్చారు. అండ్ బై డిఫాల్ట్ గా వీళ్ళు iQoo డైలర్ ని ప్రొవైడ్ చేశారు. సో కాల్ రికార్డింగ్ నిరభ్యంతరంగా అవతల వాళ్ళకి నోటిఫికేషన్ లేకుండా మీరు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క గ్రాఫిక్స్ కానీ అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ కానీ నాకు చాలా స్మూత్ అనిపించింది. ఇక దీనిలో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో వచ్చేటప్పటికి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనం ముందు తీసుకొచ్చారు. ఫ్లాగ్షిప్ అయినా వీళ్ళు ఇందులో అయితే కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ దీంట్లో 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ మీకు జస్ట్ కేవలం 28-29 minutes లో ఇదైతే కంప్లీట్ చేసుకోగలదు. అండ్ 100% ఛార్జింగ్ అరౌండ్ 61-62 minutes అంటే 1 hour లో మీకు ఛార్జ్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు కంప్లీట్లీ 5G తోటి యూజ్ చేసుకున్నా కానీ ఏ డే మీకు ఆరామ్సే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ 4G అయినట్లయితే కనుక అరౌండ్ 1 day కొంచెం బెటర్ గా వస్తుంది. అంతేగాని 1 day 100% మీరు నైట్ కి వచ్చేటప్పటికైతే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ గా మనకి బాక్స్ లోనే ఛార్జ్ అని కూడా ప్రొవైడ్ చేశారు. అడిషనల్ గా మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ దీంట్లో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కానీ లేదన్నట్లయితే వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. ఎందుకంటే మీ అందరికీ
తెలిసిందే కాస్ట్ కటింగ్. సో వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక దీనిలో ఉన్నటువంటి వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో వైఫై 7 ని మన ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. బోట్ 2.4 అలాగే 5 GHz అండ్ బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో మనకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు NFC ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ టోటల్ 12 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో USB లో కూడా నాకు USB Gen 2 ని తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తుంది గేమింగ్ కాబట్టి ఒకవేళ యూట్యూబ్ లో స్ట్రీమ్ చేసే వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళకి ఇంకా బెటర్ అవుట్పుట్ అలాగే డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా బాగుండేదని నా అభిప్రాయం. బట్ ఇందులో మనకి OTG సపోర్ట్ కూడా తీసుకొచ్చి డైరెక్ట్ గా మీ పెన్ డ్రైవ్స్ ఇట్లాంటివన్నీ కనెక్ట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక సార్ వాల్యూస్ విషయానికి వచ్చారంటే మన ఇండియన్ స్టాండర్డ్స్ కి ఇది లోబడి ఉంటుంది. 1.6 మాక్సిమం ఉండాలి. ఇది హెడ్ సార్ వాల్యూ వచ్చేటప్పటికి మీకు 1.3 అలాగే బాడీకి సార్ వాల్యూ వచ్చేటప్పటికే 1.2 గా మనకు రావడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎస్, దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ AI బేస్డ్ ఫేస్ అన్లాక్ ను కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ GPS లో కూడా గ్లోనాస్ అలాగే నావిక్ ఐసీ ఈవెన్ GPS బైడు ఇట్లాంటి GPS టెక్నాలజీకి సంబంధించినటువంటి ఐసీస్ మోస్ట్ ఎక్యురెన్సీ కోసం యూస్ చేయడం అయితే జరిగింది. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే టోటల్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో మనకు రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ ఓమ్ని విజన్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. దీని ఎఫ్ స్టాప్ వచ్చేటప్పటికి మనకు f1.68 తో మనకు రావడం జరుగుతుంది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఇక దీనిలో మరొక 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ని తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా పర్వాలేదు, బానే ఉంది. మోస్ట్లీ 123-124 డిగ్రీస్ దాకా ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే రావడం జరుగుతుంది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి వీళ్ళు సామ్సంగ్ కి సంబంధించినటువంటి సెన్సార్ అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ ఎఫ్ స్టాప్ 2.0 తో మనకు రావడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా దీంట్లో మరొక టెలిఫోటో లెన్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఎస్, దీంట్లో మనకి 64 మెగాపిక్సెల్ ఇది కూడా ఓమ్ని విజన్ కి సంబంధించినటువంటి సెన్సార్ ని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ దీంట్లో మనకి అప్ టు 3x ఆప్టికల్ జూమ్ అలాగే 100x దాకా డిజిటల్ జూమ్ రావడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఫెంటాస్టిక్ ఫీచర్ ఏంటి అంటే డైరెక్ట్ గా స్నాప్ చాట్ కి సంబంధించినటువంటి ఇంటిగ్రేషన్ కూడా దీని ఇంటర్ఫేసెస్ లోనే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. నిజంగా బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే మీరు ఇందులో క్యాప్చర్ చేయొచ్చు. మెస్మరైజింగ్ అవుట్పుట్ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రైమరీ సెన్సార్ తోటి సింప్లీ క్రేజీ పోర్ట్రేట్ ఎఫెక్ట్ తో వచ్చేటువంటి ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి చూసారా, ఇవి మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మనకు యూస్ చేయడం జరిగింది. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఫ్రంట్ లో పోర్ట్రేట్ లో నేను షార్ట్ డిస్టెన్స్ నుంచి క్యాప్చర్ చేసినప్పుడు చాలా వరకు పోర్ట్రేట్ ఉన్న బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ అయితే కనిపించట్లేదు. సో దానిలో కూడా ఇంకా బెటర్ ట్యూన్ ని వీళ్ళు మన ముందు తీసుకొచ్చుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నవి ఏవైతే నేను మ్యాక్రో షాట్స్ ద్వారా క్యాప్చర్ చేసింది ఇవి కూడా ఫెంటాస్టిక్. టైం చూసారా, రాత్రి 1 గంట. ఎందుకోసం వచ్చానంటే దీంట్లో మనకి ఆస్ట్రో ఫోటోగ్రఫీ కూడా ఇచ్చారు. రండి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి, ఆల్మోస్ట్ అసలు ఎక్కడ మనకేం కనిపించట్లేదు, ఎందుకంటే స్నో వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు. బట్ ఇందులో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మోర్ లోకి వెళ్తున్నాను, ఆస్ట్రో ఫోటోగ్రఫీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆటోమేటిక్ గా స్కైన్ అయితే ఇది స్కాన్ చేస్తుంది. సో 4 సెకండ్స్ ఇట్లా హోల్డ్ చేసి పట్టుకోమంటుంది. సో నేను క్లిక్ చేశాను, హోల్డ్ ద డివైస్ స్టడీ. సో ఇమేజ్ అయితే ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత బూమ్, ఇక్కడ మీరు చూసారా. సో స్టార్స్ ఏవైతున్నాయి ఆ స్టార్స్ అన్ని మనకు కనపడుతున్నాయి, ఏదైతే మనకి ఫిజికల్ గా విజిబుల్ లేదో. సో ఈ విధంగా మీరు ఆస్ట్రో ఫోటోగ్రఫీ కూడా క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇదే కాదు, నైట్ మోడ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 2 ఫోటోస్ పక్క పక్కన పెట్టాను. సో నైట్ మోడ్ లో ఏదైతే ఉందో కొంచెం మనకి పిక్చర్స్ బ్రైటర్ గా డే లైట్ ఎఫెక్ట్ లాగా తీసుకొని రావడం జరుగుతుంది. బట్ నార్మల్ గా మీరు క్యాప్చర్ చేశారంటే నైట్, ఇక్కడ స్కై కలర్స్ చూసారా, ఈ కలర్ డిఫరెన్సెస్ అయితే నాకు అనిపిస్తుంది. సో వీటిని కూడా ఇంకొంచెం బెటర్ గా ఆప్టిమైజ్ చేస్తుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే దీంట్లో రేర్ 8K 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 4K 30 అలాగే 60 అలాగే 1080 లో కూడా 30 అలాగే 60. బట్ ఇందులో నాకు పెద్ద డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఏంటంటే ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ ఇవి. సో దీంట్లో ఫ్రంట్ 4K తీసుకొని రాలేదు, కేవలం మీరు 1080 30 60 లేదు అన్నట్లయితే 720 లో 30 60 మాత్రమే తీసుకొస్తారు. సో ఇంత లెవెల్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఇవే కాదు చాలా బ్రాండ్స్ అయితే మిస్ అవుతూ ఉంటాయి. సో వాటిని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే 4K ని కూడా ఇందులో తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ రేపు వ్లాగింగ్ లేదా క్రియేటర్స్ ఎక్కువైపోయారు, ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి బెటర్ అవుట్పుట్ వచ్చే అవకాశం ఉందని నా అభిప్రాయం. ఇక దీని ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో బేస్ వేరియంట్ 12+256GB వేరియంట్ వచ్చేటప్పటికే మీకు 49,990 రూపాయలకి అయితే మనకు ప్లేస్ చేయడం జరిగింది. అంటే ఇంక్లూడింగ్ కార్డ్ డిస్కౌంట్ తో సహా ఐసిఐసిఐ అండ్ HDFC బ్యాంక్ కార్డ్ మీద ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మరొక వేరియంట్ 16+512GB వేరియంట్ ఏదైతే ఉందో 55,000 రూపాయలు తెచ్చారు. సో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్సెట్ కి ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాగ్షిప్ ఫ్యూచర్స్ కి ఇది వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అనే నా అభిప్రాయం. బట్ దీంట్లో మీరు కొన్ని విషయాలకైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇందులో మీకు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉండదు, అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉండదు. అండ్ దీంతో పాటు ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇంత ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయినా కానీ 4K వీడియో రికార్డింగ్ అయితే ఉండదు. 1080 30 లేదా 60 FPS లో మాత్రం మీరైతే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా దీన్ని కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత దీని గేమింగ్ రివ్యూస్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూని కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను, దీని సేల్ వచ్చే లోపల, సో దట్ మీకు బెటర్ ఐడియా వస్తుంది.
అవుతుంది. సో ఈ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి మీరేమనుకుంటున్నారు, దీని ప్రైసింగ్ గురించి లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.